ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఎం నిర్మలాదేవి. నేను 24 ఇయర్స్ నుంచి ఈ పిరమిడ్ స్విచ్ సొసైటీలో ఉన్నాను. ఎన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాను. మరి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీగా ఉన్నాను. పిరమిడ్ కట్టినప్పటి నుంచి కూడా, అంటే దానికి భూమి సేకరించినప్పటి నుంచి కూడా నేను ట్రస్టీగా ఉండి సేవలు అందించాను. అయితే చాలాసార్లు చాలా సందర్భాల్లో ఫోన్ చేసి కానీ ఎదురుపడినప్పుడు కానీ చాలామంది నన్ను అడిగే విషయం ఏంటంటే, మేడం, మేము చాలా రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం, కానీ మాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, మాకు ఇంకా కుదరడం లేదు, ధ్యానంలో స్థితం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మాకు ధ్యానం కుదరడం లేదు మేడం అని చెప్పినట్టే అనుకోండి. అయితే నేనేమంటున్నా అంటే, మనకు ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాం, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నాం, ఏ మార్పులు మనలో చోటు చేసుకున్నాయి, అంతకుముందున్న కోపం తగ్గిందా, అంతకుముందున్న నిద్రలేమితనం తగ్గిందా, అంతకుముందున్నటువంటి మన సరికాని ఆలోచనల యొక్క ప్రభావం మన మీద తగ్గిందా, అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే సరి అయిన విధంగా, ఎట్లా అంటే శ్వాస మీద ధ్యాస అనేది కరెక్ట్గా పెట్టి మనము అంటే ఆ శ్వాసతోనే స్థితమైనప్పుడు అది మెల్లమెల్లగా ఆలోచన అయితే స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాకుండా మనము హాయిగా కూర్చుంటాం, ఒక స్థలం చూసుకుంటాం, కూర్చుంటాం. పత్రికారు చెప్పారు కాబట్టి స్థిర సుఖాసనం అని చెప్పేసి చేతులు కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుంటాం, అన్నీ చేస్తాం. కానీ మనసు ఎక్కడికో పరిగెడుతుంది. ఒక 1 అవర్ పెట్టుకుంటాం. ఆ 1 అవర్లో మనం ధ్యానం చేసింది ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు కూడా ఉందో లేదో. ఎందుకంటే అటు పరిగెత్తుతుంది మనసు, ఇటు పరిగెత్తుతుంది. అయితే ఎప్పుడైతే మన మనసు పరిగెత్తుతుందో అప్పుడు అవేర్నెస్తో ఉండాలి మనం. ఎస్, నేను ఇప్పుడు అటు వెళ్తున్నాను, మనసు లాగిన వేపంతా వెళ్తున్నాను, కనుక నా శ్వాసతో కూడి ఉండాలి అని మనం అనుకొని శ్వాసతోనే ఉండాలి మిత్రులారా. అయితే కొంతమంది చెప్తుంటారు ఏమనంటే, ఆ శ్వాస మీద ఉండాలంటేనే మాకు వీలు కావట్లేదు, మాకు స్థితం కావట్లేదు, ఆ మనసును మేము అక్కడ కట్టిపడేయలేకపోతున్నాం అంటుంటారు. అయితే జస్ట్ కొన్ని చిట్కాలు ఉన్నాయి దీనికి, వాటిని కూడా చేసి చూడండి మిత్రులారా. తప్పనిసరిగా ధ్యానంలో మనం స్థితం కావడానికి, అద్భుతమైన శక్తిని మనము పొందడానికి అవకాశం ఉంది. అయితే ఏం చేయాలి? మనం ధ్యానం చేసేటప్పుడు ప్రారంభంలో సంగతి చెప్తున్నాను నేను. గది అంతా కూడా చీకటిగా చేసుకోండి. నంబర్ 1, పత్రికారు ఎప్పుడూ చెప్పేవాడు, గది చీకటిగా చేసుకొని ధ్యానంలో కూర్చోండి. ధ్యానం చేసేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి. ధ్యానం తర్వాత ఏంటి అంటే, ధ్యానం చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్లేసు మారకుండా మీకు వీలైతే టైం ఒకటే పాటించండి. ఎర్లీ మార్నింగ్ ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నించండి. అంటే బిఫోర్ 6 అన్నమాట. ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నించండి. రోజు ఒకే ప్రదేశాన్ని ఎన్నుకోండి. ఇది మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ తర్వాత అట్లా చేసినా కూడా మాకు అంతగా ధ్యానంలోకి మేము వెళ్ళలేకపోతున్నామంటే, ఒక మంచి ఆత్మజ్ఞాని రాసినటువంటి పుస్తకం, అంటే ఒక యోగీశ్వరుడు రాసినటువంటి పుస్తకం ఏదైనా సరే, ఒక యోగి ఆత్మకథ కానీ, పత్రికారి తెలుసుకోవడం కానీ, ఇంకా ఇంగ్లీష్లో ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఏ బుక్ అయినా సరే మనకు కావాలంటే మన పీడీజే ఛానలే కదా, ధ్యాన జగత్తు చదవండి. ఒక్క శీర్షిక ఏదైనా మనసు పెట్టి ధ్యాన జగత్తులో చదవండి. ఆ తర్వాత ధ్యానంలో కూర్చోండి. ఇది మా స్వీయ అనుభవం అండి. మా మదర్ అయితే ఆమె 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటారు. అమ్మ అమెరికా నుంచి ఇండియాకి వస్తే ధ్యాన జగత్తు ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి, వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి. నాకు అదొక రక్షణ అంటుంది మా మదర్ అయితే. అయితే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఏదైనా సరే ఒక చక్కటి ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక బుక్ చదివి మళ్ళా కూర్చోండి ధ్యానంలో. పౌర్ణమి రోజులలో తప్పనిసరిగా ధ్యానంలో కూర్చోడానికి ట్రై చేయండి. ఆ రోజులలో మాకు ఫంక్షన్ ఉందండి, మేము వీళ్ళని కలవడానికి పోయినాం, మాకు గెట్ టుగెదర్ ఎన్నెన్నా ఉండొచ్చు కాక, మన సంసారంలో ఉన్నాం కాబట్టి. కానీ తప్పనిసరిగా పౌర్ణమి రోజు రాత్రులలో ధ్యానంలో కూర్చోడానికి మీకు ట్రై చేయండి.
ఆ కూర్చోవడం వల్ల ఆ శ్వాస మీద ధ్యాసలో మనం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అబాండెంట్ ఎనర్జీ ఉంటుంది ఇది పౌర్ణమి రోజులలో. అప్పుడు వెంటనే మనము ధ్యానంలోకి స్థితమైపోతాం అన్నమాట. అది పౌర్ణమి రోజులు, అమావాస్య రోజులు. అంతేకాకుండా నేచర్లో ఏదైనా పచ్చిక బయలులో అక్కడ కూర్చొని ఏదైనా పార్క్కి వెళ్ళి అక్కడ కూర్చొని చేయడానికి ట్రై చేయండి. లేదైనా ఒక చెట్టును పట్టుకొని, ఒక మ్యాంగో ట్రీ కనపడింది, ఆ చెట్టును పట్టుకొని ధ్యానం చేయండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. అంతేకాకుండా ఏ ఆలోచనలు అయితే మనల్ని బాధిస్తున్నాయో, మనల్ని వేధిస్తున్నాయో పదే పదే అదే ఆలోచనలు గుర్తు చేసుకోవద్దు. ఆలోచన వచ్చిందా, ఎస్ ఇది సరికాంది, నన్ను రాంగ్ ట్రాక్లోకి పంపుతుంది, నేను దీనివల్ల ఎనర్జీని కోల్పోతున్నాను అన్నటువంటి ఒక స్పృహతో ఆ ఆలోచనలను ముందు అవి రాగానే డోంట్ ఎంటర్టైన్, వాటిని మీరు పట్టించుకోవద్దు. అలా మనం పట్టించుకొని గెస్ట్ మన ఇంట్లో ఉంటారా? ఎవరో మన గెస్ట్ వచ్చారు, వాళ్ళని ప్యాంపర్ చేసి కావాల్సిన సౌకర్యాల నుంచి ఎంతో చేస్తే వాళ్ళు అంతే ఉంటారు. కానీ మనం పట్టించుకోలేదనుకోండి, మళ్ళీ రారు. మనం పట్టించుకునే ఆలోచనలు కూడా మళ్ళీ రావు. ఇలా మనము ఇంకా మంచి మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేయండి. లేదు అంటే కొన్నిసార్లు కొంతమందికి కొన్ని దీర్ఘ శ్వాసలు ఒక ఐదు సార్లు అయినా సరే దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం, ఆ రకంగా చేసి కూడా మెడిటేషన్ చేయొచ్చు. కానీ చేయవలసిందల్లా శ్వాస మీద ధ్యాస. ఆనాడు బుద్ధ భగవానుడు తన శ్వాసతో తాను కూడి ఉండే ఈ యొక్క మరి శ్వాస అదేంటి తన లోపలికి తను ప్రయాణం చేయడము, తన అంతర్చైతన్య శక్తితో కలవడము, ఆ తర్వాత నేను జ్ఞానోదయం పొందాను అని లోకానికి చెప్పగలిగాడు. దేనివల్ల చెప్పగలిగాడు? తన శ్వాసతో తనకు కూడి ఉండడం వల్ల. ఎందుకు శ్వాసకు అంత ఇంపార్టెన్స్ అంటే, శ్వాస ఉంటే మనం ఉన్నాం, శ్వాస లేకపోతే మనం లేవు. ఒక కన్ను లేకున్నా ఉంటాం, ఒక కాలు లేకున్నా, ఒక చెయ్యి లేకున్నా, లేదా 2 కిడ్నీలలో ఒక కిడ్నీ పాడైందన్నా ఉంటాం. ఒక రక్తం అంతా చెడిపోతే డయాలసిస్ చేస్తారు. కానీ శ్వాస ఎగిరిపోతే మొత్తం షట్ డౌన్ అయిపోతుంది మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ. అందుకే పత్రికలు ఎప్పుడు ఏమంటారంటే, శ్వాసే మీ గురువు, శ్వాసే మీ దైవం, శ్వాస ఒక డివైన్ ఫోర్స్, ఒక మిరాక్లస్ ఎనర్జీ మనలో ఉంది. ఏంటి అంటే శ్వాస. కనుక ఆ శ్వాసకు రూపం ఉందా అంటే రూపం లేదు, ఆ రూపం లేనిదే దైవం. కనుక మాస్టర్స్, మనము శ్వాసతో కూడి ఉందాం. శ్వాసతో కూడి ఉంటే మనకి ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. గతంలో మన విషయాలు గుర్తొస్తున్నాయా? మనం ఎవరితో మాట ఇచ్చి ఇంకా ఏదైనా జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయా? ఏం గుర్తొస్తున్నాయి? మంచివి గుర్తొస్తున్నాయా? చెడు గుర్తొస్తున్నాయా? మంచి గుర్తొస్తే ఆనందమే, కానీ మంచి అక్కర్లే, చెడు అక్కర్లే. ఇక్కడ ఏది గుర్తు చేసుకోకూడదు మనం చేయాల్సిన పని. ఒక్క 40 రోజులు ముందు కూర్చోవడం అనేది మీరు ప్రయత్నిస్తే చాలు అంటారు పత్రికలు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టకు. ముందు ఒక స్థలంలో, ఇంతకుముందు నీకు కూర్చోవడం అలవాట్లేదు, ఇప్పుడు కూర్చోడానికి ట్రై చేయి 40 రోజులు. ఆ తర్వాత చక్కగా శ్వాసను గమనించు అంటారు. కనుక మిత్రులారా, మనము నేచర్లో కూర్చోవడమా, పౌర్ణమి ధ్యానాల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించడమా, లేకపోతే గ్రూప్ మెడిటేషన్స్లో పాల్గొనడం. మనం ఎక్కడైనా మన ఇంట్లో మనకు ఒక్కళ్ళం కూర్చోలేకపోతున్నాం, థాట్స్ అన్ని చికాకు వస్తున్నాయి, మనను డిస్టర్బ్ చేస్తున్నాయి. అప్పుడు ఎక్కడో ఒక చోట వాళ్ళు మన జాన జగత్తులో కూడా కేశవరాజు గారు పెడుతూనే ఉంటారు ఎప్పటికీ. ప్యాకింగ్ రోజు కానీ ఎప్పుడు కానీ అవి జరుగుతూనే ఉంటాయి. మామూలుగా కూడా అక్కడ మనకు జాన కేంద్రం ఉంది కదా, జాన జగత్ ఆఫీస్లో కింద, అక్కడ గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్నో ప్లేసెస్లో జరుగుతున్నాయి మిత్రులారా. కనుక మీకు దగ్గరలో ఎక్కడైతే ధ్యాన కేంద్రంలో, లేదా ఒకళ్ళ ఇంట్లో, ధ్యాన కేంద్రం కాదు అది, కానీ ఒక ఇంట్లో 5-6 జమ అవుతున్నారంటే కూడా పోయి అక్కడ కూర్చోండి. 100% మనలోకి మనం వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. మరి పత్రి గారు మనందరికి ఇచ్చినటువంటి కానుక ఇది ఏంటి అంటే, శ్వాసతో కూడి ఉంటే నీలోకి నువ్వు వెళ్తామని ఒక సులభమైన మార్గాన్ని చెప్పారు ఆయన. ఇంతవరకు ఇంత సూటిగా చెప్పినటువంటి మరి మాస్టర్స్ అయితే నాకు తెలిసి ఎవరు లేరు. పత్రి గారు, ధ్యానం అంటే టీ తాగినంత సులువు, ధ్యానం అంటే పొలం కాడ చేయవచ్చు, ఆఫీస్లో చేయవచ్చు, రోడ్డు మీద చేయవచ్చు,
ఎక్కడైనా చేయవచ్చు అని పాటలు కూడా కట్టారు. కనుక మిత్రులారా చక్కగా ధ్యానం చేయండి. మీకేమైనా క్వారీస్ ఉంటే మీరు సంకోచించకుండా మా పీడీజే ఛానల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 100% మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.